Hello everyone, welcome to Max Classics. Max Classics percentages continuation చేద్దాము. పర్సంటేజెస్. సో ఇప్పటి వరకు ఎవరైతే క్లాస్ 1 to 5 అనేది వినలేదో ఫస్ట్ అది వినిన తర్వాత అప్పుడు ఈ క్లాస్ 6కి రండి, అప్పుడే మీకు అర్థమవుతుంది, లేదంటే మీకు అసలు ఏమీ అర్థం కాదు. ఓకేనా? సో లెట్ స్టార్ట్ వితౌట్ ఎనీ కైండ్ ఆఫ్ డిలే. ఓకే, సపోజ్ మీకు ఒక నెంబర్ అనేది ఉందండి. ఒక నెంబర్ ఏంటి? 200. ఈ 200లో ఇప్పుడు సపోజ్ ఈ 200 అనేది ఏంటంటే ఒక టాయ్ యొక్క కాస్ట్, ఒక బొమ్మ యొక్క కాస్ట్ 200 రూపాయలు అన్నాడు. సేమ్ ఇదే బొమ్మ ఒక షాప్ లోకి వెళ్తే వాడు 100% డిస్కౌంట్ ఇస్తా అన్నాడు. 100% డిస్కౌంట్ ఇస్తా అన్నాడు. సో 100% అంటే 200కి 100% ఎంత అంటే సేమ్ అదే అమౌంట్ వస్తుంది. 100% అంటే కంప్లీట్ ఫ్రీ అన్నట్టు. 100% ఇప్పుడు ఏ కాస్ట్ అయినా ఏ నెంబర్ అయినా తీసుకోండి. సపోజ్ 300 ఉంది, 300 100% అంటే 300. ఇప్పుడు సపోజ్ 200 100% అంటే 200. అట్లా. సో 100% ఎంత అయితే అంతే అనమాట. సో అలాగే మీకు ఇంకొక షాప్కి వెళ్తే 50% డిస్కౌంట్ అన్నాడు. సేమ్ అదే టాయ్ అంటే ఎంత? 50% డిస్కౌంట్ అంటే దీంట్లో సగం, అంటే ఒరిజినల్ దాంట్లో ఎంత? సగం అంటే ఎంత? 100. 100. అర్థమైందా? సో అలాగే ఇప్పుడు మీకు ఇంకొక షాప్కి వెళ్తే సేమ్ ఇదే 200 రూపీస్ది మీకు 10% డిస్కౌంట్ ఉంది అన్నాడు. అంతే, 10% డిస్కౌంట్ ఇస్తా అన్నాడు. 10% డిస్కౌంట్ అంటే ఎంత అంటే మీరు లెఫ్ట్ నుంచి రైట్కి వెళ్తున్నప్పుడు ఒక డిజిట్ తర్వాత డాట్ పెట్టుకోవాలి. అదే మీకు 10%. సింపుల్ గా మీరు లెఫ్ట్ నుంచి రైట్కి వెళ్తున్నప్పుడు ఒక డిజిట్ తర్వాత ఒక డిజిట్ ఆఫ్టర్ మీరు డాట్ పెట్టుకోవాలి. చూడండి ఇక 200, ఇప్పుడు 200కి ఇక 10% అడుగుతుంది. లెఫ్ట్ నుంచి రైట్కి వెళ్తున్నప్పుడు ఒక డిజిట్ తర్వాత ఇక్కడ ఒక డిజిట్ ఉంది, దీని తర్వాత డాట్ పెట్టుకుంటున్నాను అంటే 20.0. 20.0 అంటే ఎంత? 20 అనే. 20.0 అంటే ఎంత అని చెప్పొచ్చు? 20 అనే చెప్పచ్చు. పాయింట్ తర్వాత వాల్యూ ఉండదు కదా. సో అట్లాగనమాట. సో ఇప్పుడు నేను ఈ 10% నుంచి 5%కి వస్తున్నాను. 5%. ఇంకొక షాప్కి వెళ్తే 5% డిస్కౌంట్ అన్నాడు. అంతే, అంటే తగ్గిపోతా ఉంటుంది డిస్కౌంట్. 200 రూపీస్ ఒక కాస్ట్ ఒక టాయ్ 5% డిస్కౌంట్ ఇస్తాడు. అంటే మనకు ఆల్రెడీ 10% తెలుసు కదా. సో ఇక్కడ దీని దగ్గర మళ్ళీ 200 దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం లేదు. మనకు 10% తెలుసు. 10% లో సగం చెప్తే 5% కదా. 20 ఉంది, 20లో సగం ఎంత? 10. అయిపోయింది. సింపుల్. అర్థమైందా? ఇప్పుడు మీకు 1% అడుగుతున్నాడు. 1% ఎందులో నుంచి? 200 నుంచి 1% అడుగుతున్నాడు. 200 నుంచి 1% మిమ్మల్ని అడుగుతున్నప్పుడు మీరు సింపుల్ గా ఏం చేయాలంటే, ఇందా మనం లెఫ్ట్ నుంచి రైట్కి వెళ్తున్నప్పుడు ఒక్క డిజిట్ తర్వాత పెట్టాం కదా, ఇప్పుడు ఏం చేస్తాం? 2 డిజిట్ తర్వాత మనం డాట్ పెడతాం అనమాట. 2 డిజిట్ తర్వాత పెట్టండి. 1 2. సో 2.00 వచ్చింది. ఆర్ పాయింట్ తర్వాత జీరోకి వాల్యూస్ ఉండదు కాబట్టి 2% వాడు 1% డిస్కౌంట్ ఇస్తా అన్నాడు. సో 200కి 1% డిస్కౌంట్ అంటే ఎంత? వాడు ఇచ్చింది 2 రూపాయలు డిస్కౌంట్ అంతే. సో 2 రూపాయలు అనమాట, 2 రూపీస్ అలాగా. సో ఇప్పుడు మీకు 0.5% డిస్కౌంట్ అన్నాడు. అంతే, 200 రూపీస్లో 0.5% డిస్కౌంట్ ఇస్తున్నాడు. అంటే ఏంటి? 1లో సగం కాబట్టి ఈ 2లో సగం రాస్తే సరిపోతుందిగా సింపుల్ గా. 1 అయిపోయింది. అర్థమైందా? మీకు ఇంకోటి ఏం చెప్పాడు? ఇప్పుడు 0.1% డిస్కౌంట్ అన్నాడు. 200లో 1% కాదండి, 0.1% అంటున్నాడు. ఈ 200కి 0.1% డిస్కౌంట్ మాత్రమే ఇస్తా అంటున్నాడు. అంటే ఏంటి? ఇప్పుడు లెఫ్ట్ నుంచి మీరు రైట్కి వెళ్తున్నప్పుడు 3 డిజిట్స్ తర్వాత జీరో పెట్టండి. 3 డిజిట్స్ తర్వాత డాట్ పెట్టుకోండి. అంటే 1 2 3 అంటే ఇక్కడ పెట్టుకోవాలి మీరు డాట్. అంటే ఏంటి? 0.200 వచ్చింది. అంటే ఏంటి? మనకు ఆన్సర్ 0.2 అనమాట. 2 పాయింట్ తర్వాత జీరోస్కి వాల్యూ ఉండదు కదా. సో పాయింట్ తర్వాత 2, సో 0.2 అనమాట. అర్థమైందా మనం ఎలా చేస్తున్నాము ఏంటి అనేది? ఒక్కసారి అర్థం కాకపోతే మీరు మళ్ళా బ్యాక్వర్డ్ వెళ్ళిపోయి మళ్ళీ మీరు ఒకసారి వినాలి, అప్పుడు మీకు క్లారిటీగా అర్థమవుతుంది. అంటే మీకు దీన్ని బట్టి ఏం అర్థమవుతుంది? సింపుల్ గా చెప్పాలి అంటే మీకు దీన్ని బట్టి ఏం అర్థమవుతుంది? 100%కి 200 రూపీస్, 200 రూపీస్కి 200 రూపీస్ మనం పెట్టుకుంటే 100% ఎంత డిస్కౌంట్? 200 అన్నాడు. అదే మీకు 10% డిస్కౌంట్ అంటే 20. అదే మీకు 1% డిస్కౌంట్ అంటే 2. అదే మీకు 0.1% డిస్కౌంట్ అంటే 0.2. అంతేనా? చూడండి అర్థమవుతుందా? మనం దీన్ని ఎలా ఫైండ్ అవుట్ చేస్తున్నామో సింపుల్ గా. 100% అంటే 200, 10% అంటే 20, 1% అంటే 2, అదే 0.1% అంటే 0.2. అర్థమైందా? మనం ఎలా దీన్ని సెగ్రిగేట్ చేస్తున్నామో, ఒక నెంబర్ నుంచి డిస్కౌంట్స్ ఎలా లాగుతున్నామో చూసారా? పర్సంటేజెస్
అన్ని మీకు ఏ నెంబర్ ఇచ్చినా మనం ఇలాగే చేయాలండి. ఏ నెంబర్ అయినా ఇవ్వండి, ఇంకా మనకు అనవసరం, ఇంకా మనకు టెన్షన్ పడాల్సిన అవసరమే లేదు. వాడే క్వశ్చన్ అయినప్పుడు మనకు అనవసరం, టక్క టక్క మనం ఇలాగే ఆన్సర్ అనేది పెట్టేసేయాలి. ఓకేనా? సో నెక్స్ట్ వెళ్దాం. నెక్స్ట్ దీని మీద మనం కొన్ని ప్రాబ్లమ్స్ అనేవి సాల్వ్ చేద్దాం. అంటే మనకు ఎంతవరకు కాన్సెప్ట్ అర్థమైంది అనేది ఒక క్లారిటీ అనేది వస్తుంది. ఓకే, సో ఫస్ట్ ప్రాబ్లం చూద్దాం. 30% ఆఫ్ 420 అంటున్నాడు. 30% ఆఫ్ 420 అంటున్నాడు. సో ఈ 420లో 30% ఎంత అంటున్నాడు అంటే ఈ 420కి 30% డిస్కౌంట్ ఇస్తే ఎంత అంటున్నాడు. 30% ఈ 420లో 30% అనేది ఎంత అవుతుంది అని అడుగుతున్నాడు. అంటే ఏంటి, మనకు ఆల్రెడీ తెలుసు ఏంటి, ఇందులో నుంచి మనకి 10% తీయడం వచ్చు కదా, చాలా సింపుల్. ఇందాక మనం ఆల్రెడీ డిస్కస్ చేసినట్టు ఇప్పుడు మనకి 420కి 100% అంటే ఎంత, 420 కదా. అదే మీకు 10% అంటే సింపుల్, లెఫ్ట్ నుంచి ఒక డిజిట్ డాట్ పెట్టుకోండి, 42 అయిపోయింది. సో మనకి ఇక్కడ ఎంత అడుగుతున్నాడు, 30% అడుగుతున్నాడు. 10% 42 అంటే 30% అంటే ఎంత, 42 × 3. ఆన్సర్ ఎంత అవుతుంది, 126. క్లారిటీనా? ఇలాగే చేయాలన్నమాట. ఇంకొక ఎగ్జాంపుల్ ఇస్తాను చూడండి, మీకు ఇంకా క్లారిటీ వస్తుంది. సో లెట్స్ టేక్ అనదర్ ఎగ్జాంపుల్. ఓకే, 40% ఆఫ్ 385. ఈ 385లో 40% తీయాలి అంటున్నాడు. 40% ఈ 385లో 40% ఎంత అని క్వశ్చన్ చేస్తున్నాడు. మనం సింపుల్ గా ఏం చేయాలి, మనకు ఆల్రెడీ తెలుసు 10% మనం ఈజీగా తీయగలం ఇందులో నుంచి. 10% ఎంత, 38.5 అని నీకు తెలుసు మాకు తెలుసు కదా. సో 38.5 అంటున్నాడు కాబట్టి సో ఫస్ట్ సరే సెకండ్ ప్రాబ్లం కదా, ఈజీగా చెప్తాను. ఫస్ట్ 385కి 100% ఎంత, 385. అదే మనకు 10% అంటే లెఫ్ట్ నుంచి ఒక డాట్, లెఫ్ట్ నుంచి ఒక డిజిట్ తర్వాత డాట్ అంటే 38.5. సో 38.5 అంటే ఇప్పుడు వాడు ఎంత అడుగుతున్నాడు, 40% అడుగుతున్నాడు. అవునా? సో 40% అంటే 38.5 × 4 చేస్తే మనకు ఆన్సర్ ఎంత వస్తుంది, 154.0. అంటే ఏంటి, 154 ఇస్ ద ఆన్సర్. క్లారిటీ వచ్చిందా? సో ఇప్పుడు నెక్స్ట్ ప్రాబ్లం నుంచి నేను ఇంక ఇదంతా ప్రాసెస్ చేయను, టైం వేస్ట్. మనకి ఎగ్జామ్ లో 35 seconds లోపే టైం ఉంటుంది. సో మనం ఎంత ఫాస్ట్ గా వీలైతే అంత ఫాస్ట్ గా మనం ఆన్సర్ అనేది మనం పెట్టగలగాలి. ఓకేనా? సో నెక్స్ట్ దానికి వచ్చేసి ఫాస్ట్ గా చేద్దాం, ఇది కొంచెం ఫాస్ట్ గా ట్రై చేద్దాం. సో 22% ఆఫ్ 480 అంటున్నాడు. 22% ఆఫ్ 480 అన్నప్పుడు ఏం చేయాలి, మనం సింపుల్ గా ఫస్ట్ మనం ఇందులో నుంచి 10% తీసేద్దాం. 10% అంటే ఎంత, 48. అవునా? 10% 48 అన్నప్పుడు ఫస్ట్ 20 అంటే మనకి ఇక్కడ ఏమొస్తుంది, 20% + 2% కింద రాయొచ్చు కదా. సో ఫస్ట్ 20% అంటే ఏంటి, 10% ఆల్రెడీ 48 అని వచ్చింది, 20% కాబట్టి 48 × 2 ఎంత, 48 × 2 96. అవునా? సో అలాగే మనకి ఇంకా 2% కావాలి, 1% మనం తీయచ్చు కదా. 480లో 1% ఎంత, ఇట్స్ 4.8. అవునా? సో 4.8 × 2 ఇది కూడా అంతే, 2% కాబట్టి 4.8 × 2 అంటే ఎంత, ఇది కూడా 9.6 అనమాట. అవునా? సో ఇప్పుడు యాడ్ చేసేసుకోండి, 96 + 9.6 అంతేనా, 9.6. ఆన్సర్ ఎంత వస్తుంది, 105.6 వస్తుంది. అయిపోయింది ఆన్సర్, సింపుల్. అర్థమైందా మనం దీన్ని ఎలా సాల్వ్ చేస్తున్నామో? అర్థం కాకపోతే ఒకసారి మీరు మళ్ళా వెనక్కి వెళ్ళి వినాలి, మీకు వచ్చేదాకా వినాలి, ముందుకు వెళ్ళకూడదు అలాగా. ఓకే, నెక్స్ట్ 53% ఆఫ్ 720 ఎంత అని అడుగుతున్నాడు. సింపుల్, మనకి ఇందులో 53% అడిగినప్పుడు 50% + 3% కింద రాసుకుంటాను నేనైతే. సో 50%, సో 50% ఎంత, ఇందులో 50% ఎంత, 360. అవునా? సో 360 అన్నప్పుడు దీంట్లో సగం 360 అన్నప్పుడు 360 50% వచ్చింది. ఇప్పుడు మనకు 3% కావాలి. సో 3% మనం ఎలా చేస్తాము, ఫస్ట్ దీనిలో నుంచి 1% తీయండి. 1% అంటే 7.2 కదా. సో 3% అంటే ఎంత, 7.2 × 3. అవునా? అంటే 21.6 వచ్చింది. ఇప్పుడు మనం ఏం చేయాలి, 360.0 + 21.6 ఆన్సర్ ఎంత, 381.6 అయిపోయింది ఆన్సర్. సింపుల్. క్లారిటీ వచ్చిందా? సో నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ నుంచి నేను మీకు ఇంకొక ప్రాబ్లం చెప్పి నేను మిగతా మీకు హోంవర్క్ ఇస్తాను, అవి మీరు ప్రాక్టీస్ చేయాలి. అంటే మీకు ఎంతవరకు వస్తుంది అనేది నాకు ఆన్సర్స్ అనేవి మీరు కంపల్సరీ నాకు కమెంట్స్ లో మీరు మెన్షన్ చేయాలి. ఓకేనా? సో 38% ఆఫ్ 450 అంటున్నాడు. 38% ఆఫ్ 450 అంటున్నాడు. మనకు ఆల్రెడీ తెలుసు, మనం దీన్ని ఎలా చేస్తాం, 30% + 8%. సో ఫస్ట్ మనం 30% తీద్దాం. ఫస్ట్ 10% తీద్దాం. 10% అంటే ఎంత, 45. సో 30% కాబట్టి × 3 చేస్తే ఎంత అవుతుంది, 45 × 3 ఎంత అవుతుంది మనకి, 3 5 = 15, 3 4 = 12 అంటే 13, 135 అంతే కదా. 3 5 = 15, 3 4 = 12 అంటే 12 + 1 13. సో 135 వచ్చేసింది. సో మనకి ఇంకా 8% కావాలి. సో ఫస్ట్ 1% ఎంత మనకి, 1% అంటే 4.5. సో వాడు ఎంత అడుగుతున్నాడు, × 8% అంటున్నాడు. సో 4.5 × 8, 8 5 = 40,
అవునా, 8 5 40, 8 4 32 + 4 36. సో 36.0 అంటే 36 అనమాట. సో 135 + 36 ఎంత? 1171. 171 ఇస్ ద ఆన్సర్. క్లారిటీ వచ్చిందా? మనకి ఎంత వీలుగా అయితే అంత వీలుగా మనం అంత ఫాస్ట్ గా మనకు మైండ్కి ఏదొస్తే మనం దాన్ని అప్లై చేసుకొని మనం ఏదైతే కాన్సెప్ట్ నేర్చుకున్నామో ఆ కాన్సెప్ట్ ఇక్కడ అప్లై చేస్తే మనకు ఆన్సర్స్ అనేవి వస్తాయి అనమాట. ఇస్ దట్ ఓకే టు ఎవ్రీవన్? సో నెక్స్ట్ ఇక్కడ నేను మీకు కొన్ని అనేది నేను హోంవర్క్ ఇస్తాను. 6th క్వశ్చన్ వచ్చేసరికి 47% ఆఫ్ 240 అండ్ 7th క్వశ్చన్ వచ్చేసరికి 45% ఆఫ్ 11180 and next 8th one 77% of 840 and 9th one 67% of 780 and 10th one 90% of 350. ఇవన్నీ మీరు నాకు ఆన్సర్స్ అనేవి కమెంట్స్ లో చెప్పాలి. ఓకేనా? ఆన్సర్స్ అనేవి నాకు కమెంట్స్ లో చెప్పాలి. అప్పుడు మీకు ఎంతవరకు అర్థమైంది అనేది నాకు ఒక క్లారిటీ వస్తుంది. దాన్ని బట్టి నెక్స్ట్ క్లాస్ అనేది విల్ డిసైడ్. ఓకే, సో ఇక్కడతో మనకు ఒక టాపిక్ అనేది కంప్లీట్ అయింది. సో నెక్స్ట్ ఇక్కడ నుంచి మనం కొంచెం ముందుకు వెళ్దాం. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు మనం ఏం చేయబోతున్నామంటే దీని నుంచి ఇంకొంచెం ముందుకి చూద్దాం. ఓకే, లెట్స్ సీ ఇట్. ఇప్పుడు దాకా మనం ఏం చేసాము? డైరెక్ట్ గా ఇక్కడ మనం నెంబర్స్ లో నేర్చుకున్నాం. అవునా, ఇక్కడ మనం ఎలా నేర్చుకున్నాం? నెంబర్స్ లో నేర్చుకున్నాం. కానీ మనం ఇక్కడ ఏం చేస్తామంటే నెంబర్స్ తో చెయ్యం. ఇక్కడ ఏం చేస్తామంటే మనం డెసిమల్స్ నుంచి కన్వర్ట్ చేద్దాం. ఇప్పుడు ఇందాక మనం మనం ఇందాక అప్లై చేసిన కాన్సెప్ట్ మనం పెడతాం కదా. ఇప్పుడు చూడండి, ఇది సెకండ్ టైప్ ఆఫ్ మోడల్. ఈ సెకండ్ టైప్ ఆఫ్ మోడల్ మనం ఎలా క్రాక్ చేస్తామో చూద్దాం. ఓకే, చూడండి. ఓకేనా? సో లెట్స్ గో ఫర్ ద ఫస్ట్ వన్. 16.66% ఆఫ్ 216 అంటున్నాడు. సో ఇక్కడ మనకి 10%, 100% అలా తీయలేము, ఎందుకంటే ఇక్కడ డెసిమల్స్ ఉన్నాయి. చూడండి, డెసిమల్స్ ఉన్నాయి. సో ఇక్కడ మనకి ఏది కావాలి? మనం ఏదైతే పర్సంటేజ్ చార్ట్ నేర్చుకున్నామో స్టార్టింగ్ లో, పర్సంటేజ్ చార్ట్ లో మనం చాలా నేర్చుకున్నాం. 1/2 నుంచి 1/20 కొన్ని ఇంపార్టెంట్ నేను చెప్పాక 1/20 వరకు కొన్ని నేను ఇంపార్టెంట్ చెప్పాను లాస్ట్ క్లాస్ లో. మీరు అబ్జర్వ్ చేసుకుంటే అవన్నీ మీరు పర్ఫెక్ట్ గా వస్తే మీరు ఈ ప్రాబ్లమ్స్ అనేవి ఈజీగా చేయగలరు. చూడండి, 16 ఇక్కడ ఏంటి? 0.66 అంటే ఏంటి? 16 హోల్ 2/3 అంటే ఏంటి? 1/6. 1/6 అంటే 16 హోల్ 1/6 అంటే 16 హోల్ 2/3 కదా. సో 1/6 × 216 అయిపోయింది. ఆన్సర్ ఎంత? 36. సింపుల్. అంటే మనకు ఆ పర్సంటేజ్ చార్ట్ వస్తేనే మనం ఏదైనా ఇక్కడ చేయగలం, లేదంటే మనం చేయలేం. ఓకే, సో నెక్స్ట్ వన్ 37.5% ఆఫ్ 640. సో 37.5 అంటే మనకి ఇమీడియట్ గా గుర్తు రావాలి. ఏం చెప్పా నేను? 3/8 అని చెప్పా. అవునా? మీరు కావాలంటే మీరు వెరిఫై చేసుకోవచ్చు. 3/8 అంటే ఏంటి? 37.5 కదా. 3/8 అంటే 37.5. నేను ఇచ్చిన చార్ట్ మీకు చదువుకుంటే ఇమీడియట్ గా మీరు చెప్పేవాళ్ళు 38.3/8 అనేది. 3/8 × 640 అంటే ఆన్సర్ ఎంత వస్తుంది? 240. క్లారిటీనా? లెట్స్ గో ఫర్ ద థర్డ్ ప్రాబ్లం. 33.33% ఆఫ్ 150. సో దీన్ని మనం ఎలా చేయాలి? 33.33 అంటే మనం ఏం చెప్పుకోవచ్చు? అంతే కదా, 1/3. 1/3 అంటే 33 హోల్ 1/3. సో 1/3 × 150. ఆన్సర్ ఎంత? 50. సింపుల్, అయిపోయినట్టే. ఫోర్త్ వన్ క్యాలిక్యులేట్ చేయండి. నేను క్యాలిక్యులేట్ చేయట్లేదు, క్యాలిక్యులేట్ చేసుకోండి. నేను ఆల్రెడీ క్యాలిక్యులేట్ చేసాను, మీరు క్యాలిక్యులేట్ చేయాలి. ఓకే, నెక్స్ట్ 83.33 ఆఫ్ ఎంత? ఆఫ్ 144. ఓకే, 83. మనకి 83 అనేది మనకి ఎక్కడ వస్తుంది అనేది మనం అబ్జర్వ్ చేసుకోవాలి. 83 12 టేబుల్లో వస్తుంది. ఒకసారి అబ్జర్వ్ చేయండి. 12 2s are 24, 12 3s are 36, 12 4s are 48, 12 5s are 60, 12 6s are 72, 12 7s are 84. అవ్వట్లా 12 టేబుల్లో అవ్వట్లా. సో 12 టేబుల్లో అవ్వట్లేదు కాబట్టి by 8 అవ్వదు. సో ఇంకే టేబుల్ అవుతుంది? 14 2s are 28, 14 3s are 42, 14 4s are 56, 14 5s are 70, 14 6s are 84. సో 14 టేబుల్లో కూడా అవ్వట్లేదు. సో 0.33 అంటున్నాడు. 0.33 అన్నప్పుడు మనకి 0.33 సింపుల్. ఫస్ట్ ఓకే, అదంతా కాదు. ఫస్ట్ మనకు 0.33 అనేది ఎక్కడెక్కడ వస్తుంది? 0.33 అంటే 1/3 అనేది మనకి ఎక్కడెక్కడ వస్తుంది? 0.33 అనేది మనకి ఎక్కడ వస్తుంది?
1 by 1/15 అంటే ఎంత? 1/15 అంటే ఎంత? 6 హోల్ 2/3 అనా? 1/15 అంటే 1/16 అంటే 6 హోల్ 1/4. అవునా? ఇగో 6 హోల్ 2/3. నెక్స్ట్ 1/3 అంటే 33 హోల్ 1/3. అవునా? సో 6 2 12, 6 3 18, 6 4 24, 6 5 30, 6 6 36, 6 7 42, 6 8 48, 6 9 54. సో ఇక్కడ ఇది కంప్లీట్ అవ్వట్లేదు. సో మనం ఇక్కడ ఇప్పుడు మనం ఏం చేయాలంటే 83.33 అన్నప్పుడు 1/6 చూడండి. సారీ, మనం 1/6 మర్చిపోయాం. 1/6 అంటే ఎంత? 16 హోల్ 2/3 కదా. 16 హోల్ 2/3 అనా? 16 హోల్ 2/3 అనా 1/6 అంటే? సో 16 టేబుల్ ఏమైనా వస్తుంది? ఇక్కడ 3 వచ్చేసింది. 3 వచ్చిందంటే మనకి ఇక్కడ ఆల్రెడీ 0.33 ఉన్నప్పుడు లాస్ట్ లో 3 ఏదైతే ఉందో మనం అయ్యే తీసుకోవాలి. సో 3 వచ్చింది కాబట్టి సో 16 టేబుల్ లో ట్రై చేయండి. 16 టేబుల్ వస్తుందేమో. 16 1 16, 16 2 32, 16 3 48, 64 64, 16 5 80, 16 5 80. ఓకే, 16 5 80. సో 5/6 అవ్వచ్చు అని నా డౌట్. 5/6 అనేది అవ్వచ్చు అని నా డౌట్. సో అవ్వచ్చు అని నా డౌట్ కాబట్టి సో నేను ఇక్కడ చెక్ చేసేస్తా. నేను ఆల్రెడీ వెరిఫై చేసుకుందాం. చూడండి, 6/5 అంటే ఏంటి? 1 మైనస్, ఇది ఆల్రెడీ నేను చెప్పాను. 1 మైనస్ 1/6 ఎందుకు ఎలా వేసారని నన్ను అడగకూడదు. మీరు ప్రీవియస్ క్లాసెస్ చూస్తే అర్థమవుతుంది. 1 మైనస్ 1/6. 1 అంటే ఎంత? 100%. అవునా? 1/6 అంటే 16 హోల్ 2/3 అంటే 16.66. అంటే 16.66 అన్నప్పుడు మనకు ఎంత వస్తుంది? 100లో 16 తీసేసేయండి. 100లో 16 తీసేసేయండి. సో సారీ, ఓకే, 16 2/3 కదా. 16 2/3 అంటే దీన్ని 17 గా నేను రఫ్ గా తీసుకుంటా. 17 కింద తీసుకుంటా నేను. 17 కింద తీసుకోండి దీన్ని. 17 కింద తీసుకుంటే 100లో నుంచి 17 తీసేస్తే ఎంత? 83. 83. 2/3 ఉంది. 2/3 మనం ఏం చేస్తాం? 3 - 2 1 1/3 వచ్చేసింది. 83.33. నా ఎస్టిమేషన్ కరెక్టే. నా ఎక్స్పెక్టేషన్ కరెక్ట్. ఇట్స్ 83. కరెక్ట్ గా వచ్చింది. సో వచ్చినప్పుడు ఇంకా మనం ఏం చేసుకుంటాం? డైరెక్ట్ గా ఇప్పుడు మనం దీన్ని ఏం చేస్తాము? 5/6 కింద తీసుకుంటాం. 5/6 × 144. దీన్ని మనం సాల్వ్ చేస్తే ఏమొస్తుంది? 120 ఇస్ ద ఆన్సర్. సాల్వ్ చేయాలి, మీరు సాల్వ్ చేయండి. ఓకే, అర్థమైందా? మనకు ఒకవేళ డౌట్ ఉంది అనుకుంటే వెరిఫై చేయాలి. డౌట్ లేదు అనుకుంటే ఇమీడియట్ గా వేసేసేయడమే. ఓకే, నెక్స్ట్ 66.66% ఆఫ్ 270 అంటున్నాడు. అవునా? 270 అంటున్నప్పుడు మనం ఏం చేస్తామంటే 66.66 అంటే 2/3 మనకు ఆల్రెడీ తెలుసు. పర్సంటేజ్ చదివితే మనకు ఈజీగా తెలిసేది. సో ఆన్సర్ ఏమొస్తుంది ఇక్కడ? 180. క్యాలిక్యులేట్ చేయాలి. ఇది నేను క్యాలిక్యులేట్ చేయట్లేదు, మీరు క్యాలిక్యులేట్ చేయండి. నేను ప్రతిసారి చెప్పను ఇంకా. ఓకే, 6th one 28.56. ఓకే, 28.56 ఆఫ్ ఏమొస్తుంది? 28.56 ఆఫ్ 9 ఏంటిది? 980. అవునా? సో 980 అన్నప్పుడు నాకెందుకో 14 2 28 కదా. 14 2 28 అన్నప్పుడు 1/7 అంటే ఏంటి? 2/7 అని నా డౌట్. అంటే ఏంటి? 28 14 2 28 కదా. 14 2 28 అంటే సో ఖచ్చితంగా ఇది ఏమవ్వాలి? 2/7 అయ్యి ఉండాలి. నా డౌట్ ఎస్టిమేషన్. సో నేను దాన్ని ఏం చేస్తాను ఇప్పుడు? దీన్ని నేను చెక్ చేసుకుంటా. ఓకే, వస్తుందా లేదా అనేది నేను ఇప్పుడు చెక్ చేసేస్తా. సింపుల్ గా ఏం చేస్తాను చూడండి. దీన్ని ఎలా రాస్తాను నేను? 1/7 ప్లస్ 1/7 కింద రాసుకోవచ్చు కదా. నేను ఎలా రాశాను అనేది మీరు నన్ను అడగకూడదు. ఆల్రెడీ నేను ప్రీవియస్ క్లాస్ లో ఎక్స్ప్లెయిన్ చేశా. 1/7 అంటే ఎంత? 14 హోల్ 2/7 ప్లస్ 14 హోల్ 2/7. 14 ప్లస్ 14 28. 2/7 ప్లస్ 2/7 అంటే ఎంత? 4/7. 28 హోల్ 4/7 వచ్చేసింది ఆన్సర్. వచ్చేసింది కదా. 4/7 28 హోల్ 4/7. 28 హోల్ 4/7 అంటే 28.56. సింపుల్, అయిపోయింది. 28.56 వచ్చేసింది. 4/7 అంటే అంతే కదా. 14 4 56 అయిపోయింది. 5/6 మీరు కావాలంటే వెరిఫై చేసుకోవచ్చు. 4/7 మీరు డివైడ్ చేస్తే 0.56 వస్తుంది. సో హెన్స్ ప్రూవ్డ్. సో ఇక్కడ 2/7 అని వచ్చేసింది మనకు. 2/7 × 980. సింపుల్. 2/7 × 980 మనం చేసినప్పుడు ఏమొస్తుంది? ఆన్సర్ 280 వస్తుంది. క్యాలిక్యులేట్, యూ నీడ్ టు క్యాలిక్యులేట్. అలాగా మీరు ఈ ప్రాబ్లమ్స్ అన్ని మీరు చేయాలి. నేను మీకు ఇంకొక ప్రాబ్లమ్స్ అనేవి నేను హోంవర్క్ ఇస్తాను. సో మీరు అవి కమెంట్స్ లో రాసి నాకు కమెంట్స్ లో చెప్పాలి. ఐ మీన్ మీరు ప్రాక్టీస్ చేసి నాకు ఆన్సర్స్ అనేవి చెప్పాలి. ఓకే, నెక్స్ట్ 87.5% ఆఫ్ 1280 అండ్ 62.5 ఆఫ్ 1360 అండ్ అలాగే 9th one 44.44% ఆఫ్
1350. 10th వన్ వచ్చేసరికి 36.36% ఆఫ్ 1320. ఇవన్నీ మీరు ఆన్సర్స్ అనేవి నాకు కమెంట్స్ లో చెప్పాలి. మీరు కమెంట్స్ లో చెప్తేనే దట్ యువర్ ఫాలోయింగ్ అని నేను అర్థం చేసుకోగలను. ఓకే, సో ఇక్కడతో దీని ముచ్చట అనేది కంప్లీట్ అయింది. సో టైప్ 2 కూడా మనం డిస్కస్ చేసాం. సో నెక్స్ట్ మనం ఇంకొక టైప్ గురించి డిస్కస్ చేద్దాం. ఓకే, ఇంకొక టైప్ గురించి డిస్కస్ చేద్దాం. లెట్స్ డిస్కస్ అబౌట్ ఇట్. ఓకే, ఇప్పుడు చూడండి, నేను మీకు ఒక క్వశ్చన్ ఇస్తాను, జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఫస్ట్ దాని మీనింగ్ తెలుసుకోవడానికి ట్రై చేయండి, తర్వాత సాల్వింగ్. ఫస్ట్ క్వశ్చన్ మీనింగ్ తెలుసుకోవడానికి ట్రై చేయండి. ఓకే, 20 ఈజ్ వాట్ పర్సంటేజ్ ఆఫ్ 30 అంటున్నాడు. అంటే ఇక్కడ మీరు ఏం చేయాలంటే 20 ఈజ్ వాట్ పర్సంటేజ్ ఆఫ్ 30. 30లో 20 అనే నెంబరు 30 అనే నెంబర్లో 20 అనే నెంబర్ ఎంత పర్సంటేజ్ అయితే 20 అనే నెంబర్ వస్తుంది. ఎంత పర్సెంట్ అంటే ఇక్కడ పర్సంటేజ్ గురించి మనల్ని అడుగుతున్నాడు. ఈ 30లో 20 అనేది ఎంత పర్సంటేజ్ అని అడుగుతున్నాడు. ఇక్కడ మనం దేన్నైతే కంపేర్ చేస్తున్నామో దాన్ని మనం డినామినేటర్ లో రాసుకోవాలి. బై 30. అప్ ఎంత? బై 20. సింపుల్. 2/3. 2/3 అంటే ఎంత? 66.66%. సింపుల్, కథం. అంతే, 30లో 66.66%. అంతే, సింపుల్. ఇంకో క్వశ్చన్ చూడండి. డౌట్స్ ఉంటే ఇప్పుడు ఈ క్వశ్చన్ లో మీకు క్లారిటీ వస్తుంది. ఈ క్వశ్చన్ చూడండి. 30 ఈస్ వాట్ పర్సంటేజ్ ఆఫ్ 20 అంటున్నా. ఇక్కడ నేను ఏమంటున్నానంటే 20లో 20 అనే నెంబర్లో 30 అనేది ఎంత పర్సంటేజ్ అంటే నేను ఇక్కడ 20తో కంపేర్ చేస్తున్నా. 20తో కంపేర్ చేస్తున్నప్పుడు నేను డినామినేటర్లో ఏం పెట్టుకోవాలి? 20 పెట్టుకోవాలి. సో పైన ఏముండాలి? 30 ఉండాలి. సో 0 0 క్యాన్సిల్. 3/2 అంటే ఎంత? 1/2 అంటే 50. 3/2 అంటే 150. అవునా? అట్లాగా. థర్డ్ వన్ చూడండి. 20 ఈజ్, జాగ్రత్తగా చూడండి, 20 ఈజ్ వాట్ పర్సెంట్ లెస్ దాన్ 30. 20 ఈజ్ వాట్ పర్సెంట్ లెస్ దాన్ 30 అంటున్నాడు. అంటే 30లో 20 అనేది 20 ఈజ్ వాట్ పర్సెంట్ లెస్ దాన్ 30. 30లో 20 అనేది ఎంత పర్సెంట్ తక్కువ? 30లో 20 అనేది ఎంత పర్సెంట్ తక్కువ అంటే 30లో నుంచి 20 ఎంత పర్సెంట్ తక్కువ ఉంది? 20 అనే నెంబరు ఎంత పర్సెంట్ తక్కువలో ఉంది అంటున్నాడు. 20 ఈజ్ వాట్ పర్సెంట్ లెస్ దెన్ 30. 30 కంటే 20 అనేది ఎంత పర్సెంట్ అనేది తక్కువగా ఉంది. అర్థమైందా? 20 ఈజ్ వాట్ పర్సెంట్ లెస్ దెన్ 30. 30 అనేది 20లో ఎంత పర్సెంట్ తక్కువ? 30లో 20 అనేది ఎంత పర్సెంట్ తక్కువ? సో మనం దేంతో కంపేర్ చేస్తున్నాము? ఇక్కడ 30తోనేగా మనం కంపేర్ చేసేది. 30తో కంపేర్ చేస్తున్నాము బై 30. 20. ఓకే, మనకేమొచ్చింది? ఇక్కడ మనం 20 వేస్తామా? 20 వేయము. ఎందుకు వేయము? ఇక్కడ మనం దీన్ని కంపేర్ చేస్తున్నాం. ఓకే, కంపేర్ చేస్తున్నాం కాబట్టి 30 వేసాం. ఇక్కడ నేను ఏమంటున్నాను? పై క్వశ్చన్ లాగా అడగట్లా. ఇక్కడ చూడండి, 20 వేస్తే తప్పు, 20 కాదు. ఎందుకో చూడండి. 20 ఈజ్ వాట్ పర్సెంట్ లెస్ దెన్ 30. అంటే 30లో 20 అనేది ఎంత పర్సెంట్ తక్కువ? 30లో 20 అనేది ఎంత పర్సెంట్ తక్కువ? అంటే ఇక్కడ మనం తక్కువ అంటున్నాడు, లెస్ దాన్ అని మాట్లాడుతున్నాడు. లెస్ దాన్ అని మాట్లాడినప్పుడు మనం ఏం చేయాలి? తక్కువ అంటున్నాడు కాబట్టి 30లో నుంచి 20 ఎంత తక్కువ అన్నాడు. ఎంత తక్కువ? 30 - 20 ఎంత? 10 కాబట్టి అప్పుడు మనం ఇక్కడ ఏం చేస్తామంటే 10 వేస్తాం. సో 10/30. సో 10/30 0 0 క్యాన్సిల్. 1/3 ఇస్ ద ఆన్సర్. 1/3 అంటే ఎంత? 33 హోల్ 1/3. క్లారిటీ వచ్చిందా? మనం ఇక్కడ ఏం చేస్తున్నాం అనేది ఒక క్లారిటీ వచ్చిందా? నెక్స్ట్ చూడండి. లెట్స్ గో ఫర్ ద ఫోర్త్ వన్ చూడండి. ఇక్కడ కూడా జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలి. 30 ఈజ్ what percent more than 20 ఇక్కడ కూడా 20 అనేది 20లో 30 అనేది ఎంత పర్సెంట్ ఎక్కువ అంటున్నాడు. 30 is what percent more than 20. 20లో
20తో కంపేర్ చేసుకొని 30 అనేది ఎంత పర్సెంట్ ఎక్కువ, వాట్ పర్సెంట్ మోర్ దెన్ 20 అనే నెంబర్ కి 30 అనేది ఎంత పర్సెంట్ ఎక్కువ అంటున్నాడు. ఎంత పర్సెంట్ ఎక్కువ? 20కి 30 ఎంత పర్సెంట్ ఎక్కువ? ఎంత పర్సెంట్ ఎక్కువ? 20 అనే నెంబర్ కి 30 అనేది ఎంత పర్సెంట్ ఎక్కువ? 10% కదా. సింపుల్ కదా. దేంతో కంపేర్ చేస్తున్నాం? 20తో కంపేర్ చేస్తున్నాం. అవునా? 20తో కంపేర్ చేస్తున్నాం. 30 అనేది ఎంత పర్సెంట్ ఎక్కువ? 20కి 10% కదా ఎక్కువ. 10% కదా ఎక్కువ. 10% కదా ఎక్కువ. 10% కదా ఎక్కువ. సో ఇప్పుడు ఖచ్చితంగా ఏమంటున్నాం మనం? ఎంత పర్సెంట్ ఎక్కువ? ఎంత పర్సెంట్ ఎక్కువ అంటున్నప్పుడు సారీ ప్లస్ చేయాలి ఇక్కడ. ఇందాక మనం మైనస్ చేసాం కదా. ఎంత పర్సెంట్ ఎక్కువ? 50. సో 10/20 సారీ ఇది కాదు. 20కి ఎంత పర్సెంట్ ఎక్కువ? 30 ఈజ్ వాట్ పర్సెంట్ మోర్ దాన్ 20. వాట్ పర్సెంట్ మోర్ దాన్ 20. 20 కంటే 30 అనేది ఎంత పర్సెంట్ ఎక్కువ అంటున్నాడు. 30 అనేది ఎంత పర్సెంట్ ఎక్కువ? 30 + 20 ఎంత? 50. 30 + 20 ఎంత? 50. 5/2 తీసేస్తే 5/2. కానీ ఇది రాంగ్ ఆన్సర్ అవుతుంది. ఎందుకో చెప్తున్నా చూడండి. ఎందుకో చెప్తున్నాను ఇప్పుడు క్లారిటీగా చూడండి. నేను అందుకే ఫస్ట్ ఎందుకు రాంగ్ చెప్పింది. ఈ ప్రొసీజర్ రాంగ్. ఈ ప్రొసీజర్ ఎందుకు రాంగ్ అనేది ఇక్కడ నేను చెప్తా చూడండి. ఏంటంటే 30 ఈజ్ వాట్ పర్సెంట్ మోర్ దాన్ 20 అంటున్నాడు. 30 ఈజ్ వాట్ పర్సెంట్ మోర్ దాన్ 20. 20 కంటే 30 ఎంత ఎక్కువగా ఉంది? ఎంత ఎక్కువగా ఉంది? 10% కదా ఎక్కువగా ఉంది. చూడండి 30కి 20 ఇది 20 ఇది 30. 30కి ఎంత ఎక్కువ? 20 కంటే 30 ఎంత ఎక్కువ? 10 ఎక్కువ. అంతే కదా. ఎంత ఎక్కువ? 10% ఎక్కువ అంతే. ఈ 20తో కంపేర్ చేసుకుంటే 30 అనేది ఎంత పర్సెంట్ ఎక్కువ? 10% ఎక్కువ. సో 10% ఎక్కువ కాబట్టి 10/20 వస్తుంది. మళ్ళా 1/2 50% ఇస్ ఆన్సర్. అర్థమైందా? మనం ఎక్కడ రాంగ్ చేసాము? పై దానికి కింద దానికి డిఫరెన్స్ చూడండి. ఇక్కడ మనం ఏమంటున్నాము? 20 ఈజ్ వాట్ పర్సెంట్ లెస్ దాన్ 30. 30 కంటే 20 అనేది ఎంత పర్సెంట్ తక్కువగా ఉంది? ఎంత పర్సెంట్ తక్కువగా ఉంది? ఎంత తక్కువగా ఉంది? 20 ఈజ్ వాట్ పర్సెంట్ లెస్ దాన్ 30. 30 కంటే ఎంత తక్కువగా ఉంది? 10 తక్కువగా ఉంది. 30 కంటే 20 ఎంత తక్కువగా ఉంది? 10 తక్కువగా ఉంది. అందుకే పైన న్యూమరేటర్ 10 వేసాం. కంపేరింగ్ 30తో కాబట్టి 30 వేసాం. ఇక్కడ చూడండి 30 ఈజ్ వాట్ పర్సెంట్ మోర్ దాన్ 20. వాట్ పర్సెంట్ మోర్ దాన్ 20. 30 ఈజ్ వాట్ పర్సెంట్ మోర్ దాన్ 20. 20 కంటే 30 ఎంత ఎక్కువగా ఉంది? ఎంత ఎక్కువగా ఉంది? ఎక్సెస్ గా 10 ఎక్సెస్ గా ఉంది. అందుకే 10/20 అని వేసాం. ఓకేనా? క్లారిటీ వచ్చిందా? ఒకసారి అర్థం కాకపోతే మీరు మళ్ళీ దాన్ని బ్యాక్ రివైజ్ చేసుకొని వినండి. ఓకే. సో ఇక్కడతో ఈ కాన్సెప్ట్ అనేది మనం కంప్లీట్ చేసాం. సో నెక్స్ట్ సిమిలర్ కాన్సెప్టే ఇంకోటి డిస్కస్ చేద్దాం. సిమిలర్ కాన్సెప్ట్ చూడండి. సిమిలర్ కాన్సెప్ట్. ఫైండ్ x is what percentage of y. Find x is what percentage of y. ఇక్కడ కూడా అంతే సేమ్. ఇందాక మనం ఏదైతే చేసామో ఇక్కడ x లు y లు అంటున్నాం. సింపుల్ గా అంతే. దానికి పెద్ద మనం చేంజింగ్ ఏమీ లేదు. ఓకే. జాగ్రత్తగా చూడండి. ఇక్కడ x ఎంత? 240 అంటున్నాడు. y ఎంత? 640 అంటున్నాడు. నేను ఏమంటున్నాను? ఫైండ్ x is what percentage of y. వాట్ పర్సెంటేజ్ ఆఫ్ వై అంటే ఎక్స్ అనేది ఎంత పర్సెంటేజ్ వైలో ఎక్స్ అనేది ఎంత పర్సెంటేజ్ అంటే వైతో కంపేర్ చేస్తున్నాం కాబట్టి సో ఏం రావాలి? x/y రావాలి. సో y అంటే ఎంత? 640. ఎక్స్ అంటే ఎంత? 240. సో మొత్తాన్ని క్యాలిక్యులేట్ చేస్తే మనకి 3/8 అని వస్తుంది. 3/8 అంటే ఎంత? మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం 37.5. అవునా? అట్లాగా ఇప్పుడు నేను ఎలాగైతే చేశానో సేమ్ మిగతా కూడా మీరు అలా చేయగలరా? సేమ్ పైన ఎక్స్ప్లెయిన్ చేసిన కాన్సెప్టే కాకపోతే ఇక్కడ x/y అని పెడుతున్నాం. సింపుల్ అంతే. మనం ఏమి పెద్ద ఇక్కడ బ్రహ్మ విజయం చేయట్లా. ఓకే. చూడండి నేను ఇది కూడా మీకు హోంవర్క్ ఇస్తాను కొన్ని. అవి కూడా మీరు ప్రాక్టీస్ చేయాలి. ఓకే. x = 800 అండ్ y = 1120. థర్డ్ వన్ x = 1260 y = 1620 అండ్ ఫోర్త్ వన్ వచ్చేసరికి x = 420 అండ్ y = 700 అండ్ ఇక్కడ 5 x = 1380 whereas y = 1150. Sixth one x = 1680 whereas y = 1050. మీరు ఇవన్నీ నాకు కమెంట్స్ లో ఆన్సర్స్ చెప్పాలి. ఓకే. కమెంట్స్ లో నాకు ఆన్సర్స్ అనేవి కావాలి. ఓకే. అది ఇక్కడతో మనకు మేజర్ టాపిక్ అనేది ఒకటి కంప్లీట్ అయింది. ఇవన్నీ మనం ఎక్కడ మీకు అందరికీ డౌట్ రాకి ఇవన్నీ అసలు మనం ఎక్కడ యూజ్ చేస్తామని
మనకు కొన్ని కాన్సెప్ట్స్ ఉంటాయి మన ఇవన్నీ జస్ట్ మనకు అప్లికేషన్స్ అనమాట. ఇవన్నీ మనం మెయిన్ ప్రాబ్లమ్స్ ఏవైతే మనం చేస్తామో అప్పుడు ఈ ప్రతి ఒక్క అప్లికేషన్ అనేది మనకు అక్కడ యూజ్ అవుతుంది. మీకు అప్పుడు తెలుస్తుంది ఓకే మనం ఇది ఎందుకు నేర్చుకున్నామా అనేది. ఓకే, సో నౌ వి విల్ డిస్కస్ అబౌట్ మల్టిప్లయింగ్ ఫ్యాక్టర్ అనే కాన్సెప్ట్ గురించి తెలుసుకుందాం. మల్టిప్లయింగ్ ఫ్యాక్టర్. ఓకే, మల్టిప్లయింగ్ ఫ్యాక్టర్ గురించి తెలుసుకుందాం. ఓకేనా, ఇప్పుడు ఫర్ సపోజ్ నేను ఒకటి అంటున్నా, ఏమంటున్నానంటే 10% ఇంక్రీజ్ అయ్యింది. ఏమంటున్నా 10% ఇంక్రీజ్డ్, ప్లస్ అంటే ఇంక్రీజ్డ్ అని, 10% ఇంక్రీజ్డ్ అయ్యింది అంటున్నా. 10% ఇంక్రీజ్డ్ అంటున్నా. 10% ఇంక్రీజ్డ్ అంటే దీని ఫ్రాక్షన్ మనం ఎలా రాసుకోవచ్చు? దీన్ని మనం ఫ్రాక్షన్లో ఎలా రాసుకోవచ్చు? 10% ని ఫ్రాక్షన్ ఎలా రాసుకోవచ్చు అంటే మనకు సింపుల్ గా చెప్పాలి అంటే దీనికి 2 వేస్ ఉన్నాయి. 2 వేస్ గా మనం చెప్పుకోవచ్చు. ఫస్ట్ వే ఏంటంటే 10% అంటే ఎంత జనరల్ గా 1/10. సింపుల్, అయిపోయింది. 1/10. ఇక్కడ ఏమంటున్నాడు 10% ఇంక్రీజ్ అంటున్నాడు, ప్లస్ 1/10 అవుతుంది. సో ప్లస్ 1/10 అంటున్నాడు కాబట్టి ఏం చేస్తారు అంటే ఈ డినామినేటర్ ని న్యూమరేటర్ ని యాడ్ చేసేసేయండి. అంటే ఏంటి 11/10 అయిపోయింది. 11/10 ఇస్ ద ఆన్సర్. దీనికి మనం పర్సంటేజ్ వాల్యూ రాస్తే అయిపోతుంది, అంతే, సింపుల్. 11/10 ఇస్ ద ఆన్సర్. ఈ 11 అనేది ఇప్పుడు ప్రెసెంట్ వాల్యూ 10% ఇంక్రీజ్ అయిన తర్వాత ఈ 10 అనేది ఒరిజినల్. ఇంతకు ముందు మన 10% ఇంక్రీజ్ చెయ్యక ముందు వాల్యూ ఇది, చేసిన తర్వాత వాల్యూ ఇది. క్లారిటీ వచ్చిందా లేదా? అంతే అన్నమాట. ఓకే, నెక్స్ట్ చూడండి, ఇంకోటి చూడండి. నేను ఇప్పుడు మీకు ఏం చెప్తానంటే, ఇప్పుడు నేను చెప్పేది క్లియర్గా అబ్జర్వ్ చేయండి. ఇప్పుడు నెక్స్ట్ ఎగ్జాంపుల్ ఏం చెప్తున్నానంటే నేను 20% ఇంక్రీజ్ అయింది అంటున్నా. ఏమంటున్నా 20% ఇంక్రీజ్డ్ అంటున్నా. అంటే ఏంటి 20% అంటే 2000 ఉన్నాయి. సారీ, నేను మీకు ఇంకా సెకండ్ వే చెప్పలేదు కదా ఇక్కడ. సో ఇక్కడ సెకండ్ వే చెప్తా చూడండి. ఇక్కడ నేను సెకండ్ వే చెప్తా చూడండి. సెకండ్ వే చెప్పలేదు, మర్చిపోయి, సారీ. సెకండ్ వే చెప్పాల. సెకండ్ వే ఏంటి, నేను 10% ఇంక్రీజ్డ్ అంటున్నా. 10% ఇంక్రీజ్డ్ అంటున్నా అంటే 100%కి 10% ఇంక్రీజ్డ్ అంటే ఎంత? 110. 110% అంటే ఎంత? 110/100. క్యాన్సిల్ చేసేయండి. ఆన్సర్ వచ్చిందా? సేమ్ అదే ఆన్సర్ వచ్చింది కదా. అదే ఆన్సర్ వచ్చిందా లేదా? ఎంత ప్రాసెస్ చేసే బదులు మనకు ఆ వాల్యూస్ తెలిస్తే ఈజీగా 1/10 అని వేసేస్తాం. సింపుల్, అంతే. 1/10 వేసేసి దానికి యాడ్ చేసుకుంటాం, ఇంక్రీజ్డ్ కాబట్టి. సింపుల్, వెరీ సింపుల్. అలాగా. ఓకే, సో మనం ఇంకొక ప్రాబ్లం చూద్దాం. ఇప్పుడు నేనేం చెప్తానంటే 20% ఇంక్రీజ్ అయింది అంటున్నానమ్మా. 20% ఇంక్రీజ్ అయింది అంటున్నా. సో నాకు ఆల్రెడీ తెలుసు 20% అంటే ఎంత? 1/5 అని. సో 20 ఇంక్రీజ్ అయింది అంటున్నా కాబట్టి ఆన్సర్ ఏమవుతుంది? నాకు 6/5 అవుతుంది. సింపుల్, అయిపోయింది. ఇంకో వే కూడా ఉంది. ఇంకో వే ఏంటి, 100% ప్లస్ 20% ఇంక్రీజ్ అన్నాడు కాబట్టి ప్లస్ చేయాలి. 120%. 120% అంటే 120/100. క్యాన్సిల్. 2 6 are 12, 2 5 are 10, 6/5. ఆన్సర్ వచ్చిందా? అలా చేసినా ఒకటే, ఇలా చేసినా ఒకటే. నెక్స్ట్ 40% ఇంక్రీజ్ అంటున్నా. 40% ఇంక్రీజ్ అంటే ఎంత? మనకు 40 అంటే ఎంత? 1/5 అంటే 20 కదా. 2/5 అయిపోయింది. సింపుల్. 2/5% ఇంక్రీజ్ అంటే ఏంటి? 7/5 అయిపోయింది. నేను ఇంకా నెక్స్ట్ ప్రొసీజర్ చేయట్లా. మీకు ఏ ప్రొసీజర్ వస్తే ఆ ప్రొసీజర్లో వెళ్ళిపోండి. నెక్స్ట్ 30% ఇంక్రీజ్ అయింది అంటున్నా. ఏమంటున్నా 30% ఇంక్రీజ్ అయింది అంటున్నా అంటే ఏంటి? మనకి ఏమొస్తుంది? 3/10. 30% అంటే ఎంత? 3/10 ప్లస్ 3/10 కాబట్టి ఇంక్రీజ్ అయింది అన్నారు కాబట్టి ప్లస్. సో ఆన్సర్ ఏమవుతుంది? 13/10. సింపుల్. నెక్స్ట్ చూడండి, 15% ఇంక్రీజ్ అయింది అంటున్నా. 15% మనకు 15% ఇంక్రీజ్ అయింది అంటున్నా. 15% అంటే ఎంత? 15% అంటే 1/20 అంటే 5% కదా, అంటే 3/5. 1/20 అంటే ఎంత? 5%. సో 3/20. సో 23/20. సింపుల్, అయిపోయింది. అట్లాగా అదే మీకు ఇదే వేలో కూడా నేను ఇప్పుడు మీకు డిక్రీజ్డ్ అని ఇస్తున్నా చూడండి. ఇప్పుడు ఏం చెప్తానంటే -10% డిక్రీజ్ అయింది అంటున్నా. సింపుల్, ఏదైనా ఒకటే. 10% అంటే ఏంటి? 1/10. ఇక్కడ డిక్రీజ్డ్ అంటున్నాడు కాబట్టి మైనస్ అన్నాడు కాబట్టి 10 - 1 9/10. సింపుల్, ఏదైతే ఏముంది, ఏదైనా ఒకటే కదా. ఇది న్యూ వాల్యూ, ఇది ఒరిజినల్ వాల్యూ. సింపుల్. ఇంకోటి చూడండి, నేను 20% డిక్రీజ్ అయింది అంటున్నా. 20% డిక్రీజ్ అయింది అంటున్నా అంటే
20% అంటే ఎంత 1/5 అవునా, -1/5 డిక్రీజ్ అంటున్నాడు కాబట్టి మైనస్ పెట్టుకున్నాను, 5 - 1 4/5 సింపుల్ అయిపోయింది. ఇంకోటి చూడండి 15% తగ్గింది అంటున్నా, 15% డిక్రీజ్ అయింది అంటున్నా, 15% డిక్రీజ్ అయింది అంటున్నా, 15% డిక్రీజ్ అయింది అంటున్నా కాబట్టి 15% అంటే ఎంత 3/20, 20 - 3 అంటే ఎంత 17, 17/20 ఇస్ ద ఆన్సర్. సింపుల్. అర్థమైందా? డిక్రీజ్ అప్పుడు ఎలాగో ఇంక్రీజ్ అప్పుడు ఎలాగో క్లారిటీ వచ్చిందా? నెక్స్ట్ కాన్సెప్ట్కి వెళ్దాం. జస్ట్ నేను చెప్పే ఇవన్నీ ఏంటంటే సబ్ టాపిక్స్ అనమాట. ఇవన్నీ ఈ అప్లికేషన్స్ అన్ని మనం మెయిన్ ప్రాబ్లమ్స్ లో యూజ్ చేస్తాం. అందుకే నేను ఇవన్నీ చెప్తున్నా. ఇవి మీరు ఎంత పర్ఫెక్ట్ గా ఉంటారో మనం తర్వాత ప్రాబ్లమ్స్ చేసేటప్పుడు అంత ఈజీ అవుతుంది మనకు. ఓకేనా? సో లెట్స్ గో ఫర్ ది నెక్స్ట్ వన్. ఇక్కడ చూడండి, ఇప్పుడు సపోజ్ మీకు 100% అని ఇచ్చా. ఈ 100% ని మీరు డెసిమల్ లో రాయగలరా? సింపుల్ గా రాయొచ్చు 1 అని. దీన్ని మనం డెసిమల్ లో రాస్తే ఎలాగా? దీన్ని మనం డెసిమల్ లో 100% డెసిమల్ లో రాయాలంటే ఎలా రాయాలి? 1 ఈజ్ అ డెసిమల్ పాయింట్. సింపుల్. ఎలాగో చూడండి, 100% 100% అంటే 100/100 1 కదా, 1 మిగిలిపోయింది. డైరెక్ట్ గా 100% అంటే 1 అనే దాని అర్థం డెసిమల్ లో. 100% కి డెసిమల్ వాల్యూ ఎంత అంటే 1. అదే మీకు 10% డెసిమల్ వాల్యూ అడిగితే 10% డెసిమల్ వాల్యూ అడిగితే సింపుల్ అలాగే రాస్తారు. సింపుల్గా ఏం రాస్తామంటే 10% డెసిమల్ వాల్యూ అడిగినప్పుడు 0.1% అని సింపుల్ గా రాసేయండి. అదే 20% అంటే 0.2 డెసిమల్ వాల్యూ. మీరు 0.1 ఎలా వచ్చిందని కొంతమందికి డౌట్ రావచ్చు. ఎలా వచ్చిందంటే చూడండి, 10/100 0 0 క్యాన్సిల్, 1/10 అంటే ఎంత 0.1 కదా, అదే కదా నేను ఇక్కడ రాసింది. షార్ట్ కట్. 20% అంటే 0.2, 30% అంటే దీని డెసిమల్ వాల్యూ 0.3, 40% అంటే 0.4 అంతే. సింపుల్ గా అలా మనం రాసుకుంటా వెళ్ళిపోతాం అనమాట. అదే మీకు ఇప్పుడు 250% అంటున్నాడు డెసిమల్ వాల్యూ. 250% కి డెసిమల్ వాల్యూ అడిగినప్పుడు ఏం రాస్తామంటే మనం 2.5 అని రాస్తాం. ఓకేనా? సింపుల్ గా ఇక్కడ మీరు ఏది యూనివర్సల్ ట్రిక్ ఏం గుర్తు పెట్టుకుంటారంటే, మిమ్మల్ని ఏ పర్సంటేజ్ అడిగినా సరే మీరు సింపుల్ గా రాయాలి అనుకుంటే, ఇప్పుడు ఏంటంటే మీరు లెఫ్ట్ నుంచి రైట్కి వెళ్ళేటప్పుడు 2 డిజిట్స్ తర్వాత డాట్ పెట్టండి. సింపుల్. మీరు లెఫ్ట్ నుంచి రైట్కి వెళ్ళేటప్పుడు 2 డిజిట్స్ తర్వాత డాట్ పెట్టండి, మీకు డెసిమల్ వాల్యూ వచ్చేస్తుంది. సింపుల్. 2 డిజిట్ తర్వాత డాట్ పెట్టండి. ఇది చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. 2 డిజిట్ తర్వాత మీరు డాట్ పెట్టుకుంటే మీకు డెసిమల్ వాల్యూ వచ్చేస్తుంది పర్సంటేజ్కి. ఇప్పుడు చూడండి, 2 డిజిట్ తర్వాత 1 2 తర్వాత 2.5 అయిపోయింది. సింపుల్. అదే ఇప్పుడు మీకు 369% కి డెసిమల్ వాల్యూ ఎంత అవుతుంది? డెసిమల్ వాల్యూ ఎంత అవుతుంది? 3.69 అంతే. సింపుల్ అయిపోయింది. మీరు ఎప్పుడైతే పర్సంటేజ్ నుంచి మిమ్మల్ని డెసిమల్ వాల్యూ అడిగాడో లెఫ్ట్ నుంచి రైట్కి వెళ్ళేటప్పుడు 2 డిజిట్స్ తర్వాత డాట్ పెట్టండి, సింపుల్ గా అయిపోతుంది. సింపుల్. అంతకుమించి మీరు ఎక్కువ ఆలోచించాల్సిన పని లేదు. ఇప్పుడు నేనేం అడుగుతానంటే 10% ఇంక్రీజ్ అయింది అంటున్నా, దీనికి డెసిమల్ వాల్యూ అడుగుతున్నా. 10% ఇంక్రీజ్ అయింది అంటున్నా, దీనికి డెసిమల్ వాల్యూ అడుగుతున్నా నేను. దీనికి డెసిమల్ వాల్యూ ఏమని చెప్పొచ్చు? దీనికి డెసిమల్ వాల్యూ ఏం చెప్తాం మనం? 10% ఇంక్రీజ్ అయిందంటే ఏమని చెప్తాం? 10% ఇంక్రీజ్ అయిందంటే 100 + 10 కదా. 10% ఇంక్రీజ్ అయిందంటే మనకు అక్కడ ఆన్సర్ ఏమవుతుంది? 110 కదా. 100 + 10 చూడండి, 100% + 10% ఎంత? 110% కదా. సో 110% అడుగుతున్నాడు. 110% కంటే నేను ఏం చెప్పాను? 11 అయిపోయింది. 1.1 2 డిజిట్స్ తర్వాత అని చెప్పా కదా. అదే మీకు నేను 10% డిక్రీజ్ అయింది అంటున్నా. ఇప్పుడు చూడండి, 10% డిక్రీజ్ అయింది అంటున్నా, 10% డిక్రీజ్ అయింది అంటున్నా. దీనికి డెసిమల్ వాల్యూ చెప్పండి అంటున్నా. సింపుల్. ఏముంది? 100% కి 10% తీసేసేయండి, ఎంత వస్తుంది? 90%. అంతే కదా. 90% డెసిమల్ వాల్యూ అంటే ఎంత? 0.9. సింపుల్. వచ్చిందా? అర్థమైందా? మనం ఇక్కడ ఏం చేస్తున్నాం అనేది మీకు ఒక క్లారిటీ, అవగాహన అనేది వస్తుందా? సింపుల్ అనమాట. ఇట్లా మనం ప్రతి ఒక్కదానికి మనం చేసుకుంటా వెళ్ళాలి. ఇప్పుడు చూడండి, ఇప్పుడు నేనేం చేస్తున్నాను? ఇప్పుడు చూడండి, ఇప్పుడు నేను దీన్ని డెసిమల్స్ లో ఇస్తా. నేను ఎవడో ఇప్పుడు డెసిమల్స్ లో ఇస్తా. ఇప్పుడు డెసిమల్స్ లో ఇచ్చి నేను పర్సంటేజ్ అడుగుతా. డెసిమల్స్ ఇచ్చి పర్సంటేజ్ అడుగుతా. చూడండి, ఇప్పుడు 16.66% ఇంక్రీజ్ అయింది అంటున్నానండి. 69% ఇంక్రీజ్ అయింది అంటున్నా. అసలు ఫస్ట్ 16.66 అంటే మనకి ఏంటో తెలియాలి. 1/6 అని. 1/6 ఇంక్రీజ్ అయింది అంటాడు అంటే +1/6 ఆన్సర్ ఎంత? 7/6 అయిపోయింది. ఇప్పుడు చూడండి, 37.5% ఇంక్రీజ్ అయింది అంటున్నారు. 37.5 అంటే ఎంత? 3/8 ఇంక్రీజ్ అయింది అంటున్నారు. అంటే ఏంటి? 11/8.
అంతేనా? నెక్స్ట్ చూడండి, నేను అందుకే చెప్పాను ఈ వాల్యూస్ మనం చాలా బాగా నేర్చుకోవాలి. నేను అందుకే ఆ పర్సంటేజ్ చార్ట్ మీకు చాలాసార్లు స్ట్రెస్ చేస్తున్నా, చాలా ఇంపార్టెంట్, నేర్చుకోవాలి అని చెప్పింది అందుకే. ఓకేనా? నెక్స్ట్ చూడండి, 22.22% ఏమైంది, ఇంక్రీజ్ అయింది అంటున్నారు. ఇది 11 టేబుల్ అంటే 2/9, 2/9 కదా, 2/9 ఇంక్రీజ్ అయింది అన్నాను అంటే ఎంత, 11/9. సింపుల్ అయిపోయింది. ఇప్పుడు చూడండి, 12.5% డిక్రీజ్ అయింది అంటున్నాడు. 12.5 అంటే మనకు తెలుసు 1/8 అని, అవునా? 1/8 అంటే ఏంటి, 9/8 ఈస్ ద ఆన్సర్. అయిపోయింది, సింపుల్. ఇట్లాగా మనం చేయగలగాలి, ప్రతి ఒక్కటి మనం చేయగలిగితేనే మనం ఈజీగా మనం దాన్ని అర్థం చేసుకొని అండర్స్టాండ్ చేసుకోగలం. ఓకేనా? సో క్లాస్ అనేది ఇక్కడతో నేను ఎండ్ చేసేస్తున్నాను. సో మీకు ఏదైనా డౌట్స్ ఉంటే నాకు కనుక కమెంట్స్ లో మీరు మెన్షన్ చేసి చెప్పండి. ఐ విల్ ఆన్సర్ ఎవ్రీ ఆఫ్ యువర్ డౌట్. ఓకే, కమెంట్స్ లో చెప్పండి. ఇక్కడతో క్లాస్ ఎండ్ చేస్తున్నాను. జై హింద్.